మియాపూర్ రణరంగంగా మారింది. శేరిలింగంపల్లి మండల పరిధిలోని ప్రశాంతనగర్, దీప్తి శ్రీనగర్, హెచ్ఎంటీ స్వర్ణపురి, మక్తా సరిహద్దుల్లో సర్వే నంబర్ 100-101 పరిధిలో 550 ఎకరాల ప్రభుత్వ భూమి కోసమే ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభుత్వ భూమిలో నిరుపేదలు వందలాదిగా గుడిసెలు వేసుకున్నారు. దీంతో ప్రభుత్వ భూమిలో ప్రజలు అలా ఆక్రమణలకు దిగడంపై హెచ్ఎండీఏ అధికారులు చర్యలు తీసుకున్నారు. అక్కడ గుడిసెలు తొలగించాలని అధికారులు హెచ్చరించారు. దీనికి అక్కడున్న ప్రజలు అంగీకరించలేదు. దీంతో అక్కడున్న ప్రజలను ఖాళీ చేయించడానికి పోలీసులు వెళ్లారు. పోలీసులను చూసిన పోలీసులపై ప్రజలు తిరగబడ్డారు. ఇక్కడి నుంచి వెళితే మాకు నీడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని నమ్మించి మోసం చేసిందని వాపోయారు. కనీసం ఈ ప్రభుత్వమైనా స్పందించి తమకు అక్కడే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గజం భూమి ధర ₹1,00,000 పలుకుతుండటంతో ఒక్కో ఇంటి స్థలానికి ₹1,00,00,000 వస్తుందని ప్రచారం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో వచ్చే భూమిని ఎందుకు వదిలేయాలని పేదలు భారీగానే తరలివచ్చారు. దాంతో 50-100 మందితో ప్రారంభమై ప్రస్తుతం 2,000కు పైగా మహిళలు స్థల కబ్జాకు యత్నిస్తున్నారు. బంధువుల సమాచారంతో కొందరు పలు జిల్లాల నుంచి కూడా భారీగా తరలివచ్చినట్టు తెలుస్తోంది. వివాదంలో ఉన్న భూముల్లోకి రాకూడదని పోలీసులు, హెచ్ఎండీఏ అధికారులు ఎంత సర్ది చెప్పినా పేదలు వినిపించుకోవటం లేదు. తమ వెంట తెచ్చుకున్న కర్రలు, ప్లాస్టిక్ కవర్లు, చీరలతో డేరాలు వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు రాళ్లతో దాడి చేయడంతో పోలీసులు తలో దిక్కున పరుగులు తీశారు. ఏ వైపు నుంచి రాళ్లు వస్తున్నాయో తెలియక పోలీసులు పారిపోయి తలదాచుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరికి వాళ్లు ఇది మా స్థలం అంటూ హద్దులు పెట్టుకున్నారు. దీనంతటికీ కారణం వాట్సాప్లో సర్క్యులేట్ అయిన ఒక వీడియో అని తెలుస్తోంది. ఎవరో కొందరు అక్కడి స్థలాలను ఆక్రమించుకోవచ్చు అని వీడియో షేర్ చేయగా ప్రజలు అక్కడకు చేరుకున్నారు. పరిస్థితులను చక్కదిద్ది ఆ స్థలాలను ఖాళీ చేయించాలని చూసిన పోలీసులపై దాడికి దిగారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని మహిళలు బైఠాయించారు. సాయంత్రం వరకు హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. మియాపూర్ ఏసీపీ నరసింహారావు వెళ్లి గుడిసెలు వేసిన వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ స్థలంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందన్నారు. ప్రస్తుతం ఇది హెచ్ఎండీఏ ఆధీనంలో ఉందని వారికి వివరించారు. స్థలం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే తమపై కేసులు నమోదు చేయాల్సి వస్తుందని వారిని హెచ్చరించారు. అయినా ఆక్రమణదారులు తగ్గకుండా స్థలాలు ఇచ్చే వరకు వెళ్లేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. గత 2-3 రోజులుగా సుమారు 2,500 మంది జనాలు మియాపూర్ సర్వే నెంబర్ 100-101లలో గుమికూడి హెచ్ఎండీఏ ఆధీనంలోని 450 ఎకరాలలో కబ్జాలకు తెగబడ్డారని సమాచారం. అయితే ఇదంతా కొందరు వ్యక్తులు కావాలనే చేసినట్టు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. పోలీసులపై రాళ్ల దాడి, భూకబ్జాకు ప్రయత్నించిన 50 మందిలో 21 మందిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి మియాపూర్ పోలీస్ స్టేషన్లో మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ కేసు వివరాలను వెల్లడించారు. మిగిలిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీసీపీ తెలిపారు. భూమిలో ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించారు. ప్రస్తుతం ఈ భూములను డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో చందానగర్, మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ నెల 29 వరకు 144 సెక్షన్ అమలు చేస్తూ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.